హాయ్ అండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? లేచారా? మీ అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు వచ్చేసి వీడియోలో ఈరోజు మా వారి పుట్టినరోజు అనమాట. అంటే మంగళగిరి తినాలి జరిగింది కదా ఈరోజు. లక్ష్మీదేవి పుట్టినరోజు కూడా ఈరోజే కదా. అలాగే మంగళగిరి తినాలి కూడా బాగా జరిగింది అనమాట. ఆ రోజు మా వారు పుట్టారనమాట. ఈరోజు మా వారి పుట్టినరోజు అండి. ఇక్కడ ఈ వీడియోలో నేనే ఏమేమి చేసుకున్నాను, అలాగే ఇంట్లో నిత్యదీపారాధన, అలాగే కోటప్పకొండకి వెళ్దామని అనుకుంటున్నాము. అక్కడికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని వద్దాం అనుకుంటున్నాము. అలాగే ఈరోజు మాత్రం అమ్మవారికి ఇదిగోండి చీర కట్టాను. రాత్రి చీర మార్చానని చెప్పా కదా, చీర తీసేసానని చెప్పా కదా, ఈ చీర కట్టాను అనమాట. తెల్ల చీర, అమ్మకే ఈ చీర, ఆ చీర కట్టాను. అయితే ఇంకా కొండకెళ్ళి నేను చేసుకున్న నిత్యదీపారాధన, అలాగే కొండకెళ్ళి పూజ చేసుకొని దర్శనం చేసుకొని వద్దామని చెప్పి అనుకుంటున్నామండి. ఈరోజు టిఫిన్ వచ్చేసి దోశలు పోసా కదా, ఇంకా దోశల పిండి ఉంది, ఇంకా దోశలేను. వీడియోని కంటిన్యూ అవుతూ ఉంటాయి, చూస్తూ ఉండండి. సపోర్ట్ చేయండి, సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అదిగోండి 6:25 అయిందనమాట. నా వాయిస్ క్లియర్గా ఉందో లేదో. ఇదిగోండి అన్నీ ఎక్కడే ఉన్నాయి అన్నమాట. జలుబు చేసిందండి, అస్సలు బాగోలేదన్నమాట. అస్సలు అంటే అసలు బాగోలేదన్నమాట. ఇదిగోండి ఇప్పుడే తెల్లారుతుంది. ఇప్పుడే తెల్లారుతుంది అనమాట. లైట్లు కూడా ఏం వేయలేదండి. అసలు జలుబు చేసి గొంతు కూడా అసలు మారిపోయిందనమాట. బొంగురు గొంతులాగా అయిపోయింది గొంతు జలుబు చేసి. వాయిస్ ఎవరు ఎలా ఇవ్వాలి ఒకటో. ఇదిగోండి వేసాను. టోటల్గా ఇలా ఉందన్నమాట వాతావరణం. తెల్లారిపోయింది. ఈరోజు వీడియోలో మాత్రం ఇవి చూపిస్తూ ఉంటాను, చూస్తూ ఉండండి. వీడియో కంటిన్యూ అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, సరేనా? థ్యాంక్ యూ సో మచ్. ఇంకా వాకిలి చిమ్మి కళ్ళారు చల్లి ముగ్గేయాలి ఫస్ట్. ఇంకా ఆ తర్వాత తలస్నానం చేసి, జలుబు చేసింది కదా ఇంకెలా ఉంటుందో చూడాలి. తలస్నానం చేసి పూజ చేసుకోవాలి. ఇంకా మా వారికి విషయం చెప్పలేదు, చెప్పాలి. వీడియో కంటిన్యూ అయితే చూస్తూ ఉండండి. నమస్తే అండి. హాయ్ అండి, అందరికి నమస్తే. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? బాగున్నారా? మేము బాగానే ఉన్నాం. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి మల్లూరి. ఈరోజు వీడియోలో ఈరోజు లక్ష్మీ పంచమి కదండి. అలాగే మా ఇంటి దగ్గర కోటప్పకొండ ఉంది కదండి. అంటే ఇంటి దగ్గర కాదులేండి, మాకంతా ఒక 18 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు వచ్చింది అనమాట. అయితే మాకు అందిపుచ్చుకున్నట్టే ఉంటది అనమాట. ఆ స్వామివారికి కూడా బాగా చేస్తారండి. పౌర్ణమికి బాగా చేస్తారు, పౌర్ణమికి. అయితే ఈ మధ్య గిరి ప్రదక్షిణ కూడా అరుణాచలంలో లాగా గిరి ప్రదక్షిణ కూడా పెట్టారు. అలాగే ఇలా ఏదైనా పెళ్లి రోజు అంటే, ఏదైనా పుట్టినరోజు అంటే అలా వెళ్ళి వస్తూ ఉంటారనమాట మేము ఉండే ఏరియాలో. అలాగే ఈరోజు స్పెషల్ ఏంటంటే మా వారి పుట్టినరోజు అండి. అలాగే లక్ష్మీ పంచమి కదండి ఈరోజు. అలాగే మంగళగిరి తిరణాల లక్ష్మీ నరసింహస్వామి గుడి ఉంది కదా, పానకాల స్వామి, ఆ స్వామి తిరణాలు కూడా ఈ రోజేనమాట. అయితే మా వారు ఈ రోజు పుట్టారని మా అత్తయ్య ముద్ర గుర్తుగా పెట్టుకుందనమాట. ఇక ఆ రోజు మంగళగిరి తిరణాలు ఏదొస్తే ఆ రోజు మా వారి పుట్టినరోజు అనమాట. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అదే కంటిన్యూ చేసుకుంటా వస్తున్నాము. ఎందుకంటే ఇదివరకు రోజుల్లో నక్షత్రాలు అవన్నీ ఉండేవి కాదు కదండి. పెద్దవాళ్ళు పెద్దగా గుర్తు పెట్టుకునేవాళ్ళు కాదు కదా. ఇంకా అదే రోజున మా వారి పుట్టినరోజు చేసుకుంటా వస్తున్నాము. అయితే ఈ రోజు మా వారి పుట్టినరోజు అని ఇంకా కొండ దగ్గరికి వెళ్దాము అని చెప్పి అనుకున్నానండి. ఇదిగోండి మా పనమ్మాయి కూడా వచ్చింది. ఇక కొండ దగ్గరికి వెళ్ళి ఆ స్వామివారి దర్శనం చేసుకొని వద్దాము అని అనుకున్నామండి. ఏం చేయకూడదు కదా, ఊరికే దర్శనం వరకు చేసుకోవచ్చు. ఇక అందుకని వెళ్ళొద్దాం అనుకున్నాము. అలాగే
ఈరోజు నేను చేసుకున్న నిత్య దీపారాధన అలా ఎలా ఎలా చేసుకున్నాను, ఏమేమి చేసుకున్నాను అనేది వీడియోలో పెడుతున్నాను. ఈరోజు సాయంత్రమే పెడుతున్నానండి వీడియో కూడాను. తప్పకుండా చూసి మీరు కొత్తగా నా ఛానల్లోకి వచ్చి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంక ఈరోజు ఉదయం లేచేటప్పటికే దాదాపు 6:30 అయిపోయిందనమాట. ఇక లేచి గబగబా వాకిలి చిమ్మి ముగ్గేస్తున్నాను. అయితే ఈ రోజు ఏంటంటే గురువారం రోజు మధ్యాహ్నం నుంచి వచ్చింది కదండి పౌర్ణమి, 10:30 కాడి నుంచి వచ్చింది అనమాట గురువారం రోజు. ఇక శుక్రవారం రోజు 11:30 దాకా ఉందనమాట. ఇక ఈరోజు ఉదయానికే వెళ్దామని చెప్పి ఇక లేచి రెడీ అవుదాము గబగబా పని చేసుకొని అని చెప్పి ఇక చేస్తున్నానండి. అయితే ఈరోజు ఏంటంటే స్పెషల్ హోలీ పండుగ కూడా కదా. ఇక హోలీ కూడా జరుపుకుంటున్నారు మా ఇంటి దగ్గర. చిన్న చిన్న పిల్లలు వాళ్ళందరూ ఉంటారు కదా, ఇంక వాళ్ళందరూ చేసుకుంటున్నారు అనమాట, పొడి పిల్లలు. ఇంకా హోలీ పండుగ కూడా కదా. ఇంకా ఈరోజు అలాగే హోలీ శుభాకాంక్షలు అండి మీ అందరికీ కూడాను. ఇంక ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామా. ఇంక ఇదిగోండి, ఇక ఈశాన్యంలో కమలం వేసుకోవటం మర్చిపోయాను అనమాట. ఇంక అటు వేసుకున్నా కదా, ఇంక ఇటు కూడా వేసేసుకుంటున్నాను. రోజు వేసుకుంటానండి నేనైతే ఇలా. ఈశాన్యంలో ఈశ్వరుడు ఉంటాడు అని అంటారు కదండి ఈశాన్యంలో. అలాగే ఇంకా కమలం వేసుకుంటే చాలా అంటే చాలా మంచిదని చెప్పి ఇక నేను ఎప్పుడూ అలాగే వేసుకుంటానండి. ఇక లోపల పక్క వేస్తాను, బయట పక్క వేస్తాను. ఇక వేసి ఇంకా వంటగదిలోకి వచ్చానండి. వంటగదిలోకి వచ్చి కాస్తంత పొయ్యి క్లీన్ చేసుకొని కాసిన టీ పెట్టుకొని తాగామనుకోండి కత్త మండికి. అదిగాక బాగా జలుబు చేసిందండి. ఇక ఆ జలుబు చేసిన దాని మీద ఇక గొంతులో నస, గొంతంతా నొప్పి, అదిగాక నాకు టాన్సర్లు ఉన్నాయండి. ఇక ఎప్పుడైనా జలుబు చేసిందంటే ఇక నరకం కనిపించింది అనమాట నాకు. అస్సలు అంటే అసలు బాగొద్దు జలుబు చేస్తే. గొంతు కూడా మారిపోయిద్ది అనమాట, అదో రకంగా బొంగురు గొంతులాగా అలా వచ్చింది అనమాట. ఇంకా అలా ఉందన్నమాట. ఇంకా ఎలా ఉండమంటే అలా ఉంది. ఇక తలస్నానం చేయాలి. అయినా ధైర్యం చేసి చేసేదేం లేదు, అంతా స్వామి దయ్య. ఇక మనం అనుకుంటే జరగదు కదా, ఆ శివయ్య అనుకుంటేనే జరిగిద్ది కదా ఏదైనా. ఇంక ఇదిగోండి మా వారి పుట్టినరోజు అని చెప్పి చెప్తున్నాను. అయితే అప్పట్లో ఏంటంటే ముద్ర గుర్తుగా ఒకటి ఏదన్నా దసరా పండుగ రోజు పుట్టినరోజు అయితే ఆ రోజు గుర్తు పెట్టుకోవటం, లేదంటే పలానా రోజు అనేది ఒక ముద్ర గుర్తుగా ఉండేది కదా, అలా గుర్తు పెట్టుకుందంట మా అత్తయ్య. ఇక అదే రోజున పుట్టినరోజు జరుపుకుంటా వస్తున్నాడు మా వారు. ఇప్పటికి మా పెళ్ళయి దాదాపు 33-34 సంవత్సరాలు అవుతుందండి. ఎప్పుడండి మా పెళ్ళయింది? 1992లో అయిందనమాట మా పెళ్ళి. ఏప్రిల్ 18 అనమాట. వచ్చే నెలలో మా మ్యారేజ్ డే వస్తుందని చెప్పా కదా, వచ్చే నెలలో అంటే ఏప్రిల్ 18 మా పెళ్లి రోజు అనమాట. ఇక అప్పటికి 34 నుండి 35 వస్తాయో 34 వస్తాయోనండి, చూడాలి, లెక్కేసుకోలేదునండి. ఇదిగోండి ఈ బుజ్జిగాడు వచ్చాడు. ఇంక ఈ బుజ్జిగాడికి అన్నం వేస్తా ఇంకా మా వారిని తీయమంటే వీడియో తీస్తున్నారు అనమాట. వీడియో తీయటం అంటే మా వారంటూ పెద్దగా ఇన్వాల్వ్ అవ్వరండి, ఎందుకంటే నాకు రాదు, నువ్వే చేసుకుంటా ఉండు, నువ్వే చేసుకున్నా అది లేదని అంటారు. అసలు ముందు తీయటం రాదు. ఇక ఎప్పుడన్నా ఇట్లాంటి చిన్న చిన్న బిట్లు తీయమంటే తీస్తారనమాట చిన్నగా. ఇక వీడొస్తేను ఇక వాడికి కూడా కొంచెం అంత పెరుగన్నం కలిపేస్తున్నాను. రోజు వస్తాడండి ఈ బుజ్జిగాడు, వాడికి అన్నం వేయకుండా ఉండదు అనమాట. ఇక ఇంట్లో సద్దన్నం అంటూ ఏం లేకపోతే తప్ప ఇంకా అన్నం వేయకుండా అస్సలు అంటే అసలు ఉండదు అనమాట. ఇక ఇదిగోండి తలస్నానం చేసి వచ్చాను. ఇక కాసంత పసుపు కాళ్ళకి పసుపు రాసుకుందాము అని చెప్పి ఇంక రాసుకుంటున్నాను. కాళ్ళకి పసుపు రాసుకుంటే ఏంటంటే మనకి మన సౌభాగ్యవంతంగా ఉంటాం కదండి. అలాగే మనకి కాళ్ళు పగుళ్ళు ఏమన్నా ఉన్నా కూడా ఇక తగ్గిపోతాయి అని నా నమ్మకం అనమాట. అందుకని ఎప్పుడు పసుపు రాసుకుంటానండి. ఇక తలస్నానం చేశానంటే మాత్రం కంపల్సరీగా రాసుకుంటాను. ఇంక ఇదిగోండి రాసేసుకున్నాను. ఇక పూజా మందిరంలో పువ్వులు ముందు రోజు వస్తే పువ్వులు తీసుకున్నానండి. మల్లెపూలను, చామంతులు, గులాబీలు తీసుకున్నాను. ఇక అవన్నీ పటాలకి, అలాగే అమ్మవారికి చీర కట్టాను, చూసారా, గమనించారా? చీర తీసేసానని చెప్పా కదా, ఇంకా అమ్మవారి చీర అనమాట ఈ చీర. ఇంక ఈ చీర కట్టాను, తెల్ల చీర. ముందు రోజు నైట్ కట్టాను అనమాట. ఇంకా అదిగోండి పటాలకు అన్నిటికీ అలంకరించేసుకున్నా కదా పువ్వులు. ఇక దీపారాధన చేసేసుకున్నానండి. ఇక పైన అంటూ ఏం చేయట్లేదు రండి, ఎందుకంటే అమ్మవారికి చీర కట్టా కదా, కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఇక పైన ఏం చేయట్లేదు, దీపాలు అలానే పెట్టేశాను. ఇంక ఇదిగోండి సాంబ్రాణి కొంచెం అంత వేస్తున్నాను. నా దగ్గర యాలక్కాయలు, లవంగాయలు, అలాగే కొంచెం అంత పచ్చకర్పూరం, అలాగే గుగ్గిలు, కొంచెం సాంబ్రాణి, అవన్నీ ఒక 5 కలిపి సాంబ్రాణి వేసి పెట్టుకుంటానండి. అది వేసుకుంటాను అనమాట కంపల్సరిగా. ఇదిగోండి టోటల్గా నేను చేసుకున్న పూజ అనమాట.
కాయిన్స్లో విఘ్నేశ్వరుని పెట్టుకొని కూర్చోబెట్టుకున్నానండి. ఇదిగోండి ఇలా అయితే అలంకరించుకున్నాను సింపుల్గా. ఏం కొంటావండి పూలు, ఎంతంత రేట్లు చెప్తున్నారును. ఒక ప్యాకెట్ వచ్చేసి 20 రూపాయలంట. అవెన్నో 10 పూలు కూడా ఉండట్లేదండి. ఇంకేందంటే మనకి పువ్వులు దొరకనప్పుడు ఇవే తప్పనిసరి తీసుకొని పెట్టుకోవటం స్వాములకి. ఇంకా సాయిబాబాకి కూడా గులాబీ పువ్వు పెట్టేశాను. పాలు ప్రసాదం కింద పెట్టేశాను. పాలంటే అమ్మవారికి ఇష్టం కదా, ఇంకా అదిగోండి సాంబ్రాణి కూడా వేశాను. క్షీర సముద్ర రాజితనయం శ్రీరంగ రామేశ్వరి అని కదా మనం అమ్మవారిని అనుకుంటా ఉంటాము. ఇంకా అలాగే ఇంకా అమ్మవారికి పాలు అంటే ఇష్టం కదా, ఇంకా అమ్మవారికి పాలు నైవేద్యం కింద పెట్టాను. ఇదిగోండి ఎలా ఉందండి చీర, బాగుందా? దగ్గరకంటే పెట్టి చూపిస్తున్నాను అనమాట. ఇక పూజ అంతా అయిపోయిందండి. ఇంకా అయిపోయిన తర్వాత ఇక మా అదే పనమ్మాయి కూడా పనిచేసి వెళ్ళిపోయింది. ఇక వెంటనే బయలుదేరామండి. అప్పటికే దాదాపు 10:10 అయిపోయిందండి. ఇంకా మనం వెళ్ళి అక్కడ దర్శనం చేసుకునే లోపల ఆ టైం ముగిసిపోయింది అనమాట. ఎందుకంటే 11:30 వరకే ఉంది కదా, అప్పటికే 10:10 అయిపోయింది. ఇక వెంటనే బయలుదేరామన్నమాట. ఇంకా దీపారాధన చేసి వెళ్ళామనుకోండి అంత మంచిది కాదు కదా, ఇక కొండెక్కిందాక ఉండి బయలుదేరామన్నమాట. అందుకని లేట్ అయిందనమాట. ఇక మధ్యలో ఆగి టిఫిన్ చేయాలండి. ఇంక ఇదిగోండి మా వారితో నేను ప్రయాణం కొంచెంగా. నిన్న హోలీకి సంబంధించిన వీడియో షార్ట్ వీడియోలో ఒకటి పెట్టానండి. నా ఛానల్లోకి వెళ్ళి చూడండి. నా ఛానల్ పేరు వచ్చేసి విజయలక్ష్మి మల్లూరి యూట్యూబ్ ఛానల్ అని కొడితే సెర్చ్ కొడితే వచ్చిద్దండి యూట్యూబ్లో. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంక ఇదిగోండి టిఫిన్ చేస్తానికి ఇక్కడ ఆగుతాం అనమాట. కొండకెళ్ళే దారిలో ఈ హోటల్ ఉంటుంది, ఇంక ఇక్కడ ఆగుతాం అనమాట. ఇక అలాగే విఘ్నేశ్వర స్వామి దగ్గరికి కూడా వెళ్ళామండి. ఇంక ఇదిగోండి సాక్షి గణపతి అంటారండి ఈ స్వామిని, విఘ్నేశ్వరుణ్ణి. ఈయన దగ్గరికి వెళ్ళి 2 ఫోటోలు దిగాము. ఇదిగోండి ఈ మకర తోరణం నుంచి వెళ్ళిపోవాలన్నమాట లోపలికి. ఇక అటు మకర తోరణం నుంచి ఇక కొండకి వెళ్ళిపోవటమేనమాట. అయితే ఈయన దగ్గరికి వెళ్ళి తర్వాతే స్వామి దగ్గరికి వెళ్ళాలన్నమాట. ఎందుకంటే సాక్షి గణపతి కదా, ఇక అందుకని సాక్షి అంటే మనం స్వామికి ఆయన చెప్తారంట, నా దగ్గరికి భక్తుడు వచ్చాడా అని అడిగితే వచ్చాడు స్వామి వచ్చాడని చెప్తాడంట విఘ్నేశ్వరుడు. అందుకని కంపల్సరిగా విఘ్నేశ్వరుడిని దర్శనం చేసుకొని అప్పుడు కొండకి దర్శనానికి వెళ్ళాలన్నమాట. మేము ఎప్పుడు అలాగే వెళ్తామండి. ఇంక ఇదిగోండి మకర తోరణంలో నుంచి ఇక కొండ ఘాట్ రోడ్డే ఎక్కటమేను. ఇక ఇలా టికెట్లు తీసుకోవాలి, వాహనాలకి ఇస్తారు కదా. ఇంకా అలాగే మా వారు తీసుకున్నారు. ఇక బయలుదేరామండి. అయితే అసలు ఏ కోరిక అనుకున్నా కూడా చక్కగా నెరవేరుద్దండి. అయితే మనం కోరుకునే కోరిక స్వచ్ఛమై ఉండాలి, నిజాయితీగా ఉండాలి. దాంట్లో ఏ అన్యాయము ఏమీ లేకుండా ఉంటే మాత్రం కంపల్సరిగా మనం కోరుకునే కోరిక ఖచ్చితంగా నెరవేరుద్దండి. మేము 20 సంవత్సరాల నుంచి ఈ స్వామి కాడికి వచ్చి సంవత్సరం కార్తీక మాసంలో పొంగల్ చేసి నివేదన చేస్తాం అనమాట. 20 సంవత్సరాల నుంచి ఈ సంవత్సరమేనండి ఆగింది, ఇంతవరకు ఆగిందంటూ లేదు. మనకి నెలసర్లు అవన్నీ చూసుకొని వెళ్ళి చేసుకొని వస్తూ ఉంటాం అనమాట. ఇక ఈ సంవత్సరం అంతా ఇక అత్తయ్య చనిపోయి ఉన్నారు కదా, ఏం చేయకూడదు కదా. ఇంక ఈ సంవత్సరం ఒక్క సంవత్సరమేనమాట ఆగింది 20 సంవత్సరాలలో మధ్యలో. ఇంకా అసలు చాలా అంటే చాలా మహిమాన్వితమైన గుడి అండి. గురుబలం లేనప్పుడు మాత్రం కంపల్సరిగా స్వామికి ఇప్పుడు గిరి ప్రదక్షిణాన్ని పెట్టారు కదండి, చక్కగా చేసుకోవచ్చు. చేసుకుంటే చాలా అంటే చాలా మంచిదండి. ఇంక ఇదిగోండి వచ్చేసాము. మకర తోరణం ఎలా ఉంటది గుడి పైన అనమాట, ఇది అంటే కొండపైన. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. చాలా అంటే చాలా మంచిదండి. మన చిలకలూరిపేట దగ్గరలో ఎవరైనా ఉన్నట్లయితే చక్కగా వచ్చి దర్శనం చేసుకోండి. చక్కగా చుట్టుపక్కల పల్లెటూరుల నుంచి కూడా చక్కగా వస్తారు. అయితే ఈ రోజు పౌర్ణమి ఉంది కదండి, ఇంకా చాలా వాహనాలు ఉన్నాయి అనమాట. పార్కింగ్ చేయడానికి కూడా స్పేస్ లేదు. ఇక మేము ఇటువైపు స్పేస్ లో పార్కింగ్ చేసుకున్నాము కారు. ఇంక ఒక్కరో ఖాళీ ఉందన్నమాట, ఇంక అటువైపు లేదనమాట. ఇదిగోండి వేద దక్షిణామూర్తి స్వామి అనమాట. ఈరోజు స్కూల్ బస్సులు చాలా వచ్చినాయండి. పిల్లల్ని తీసుకొని స్కూల్ వాళ్ళు ఉంటారు కదా, ఇక వాళ్ళు తీసుకొని వచ్చారనమాట పిల్లల్ని. చాలా మంది వచ్చారండి పిల్లలు మాత్రం. దాదాపు 5-6 బస్సులు ఏమో వచ్చినట్లుగా ఉన్నాయండి. అంటే నేను అంతగా పెద్దగా కవర్ చేయలేదండి. ఇంక టోటల్గా పైన ఇలా ఉంటుందన్నమాట. ఇంకా దర్శనానికి వెళ్తున్నాము, లోపల పక్కకి వెళ్తున్నాం అనమాట గుళ్ళోకి.
అదిగోండి చిన్న చిన్న పిల్లలు చక్కగా వచ్చారండి. చక్కగా అసలు చాలా బస్సులు వచ్చినాయి అనమాట ఈరోజు. అసలు వెళ్తే రాబుద్ది కాదండి, అసలు రాబుద్ది కాదు. అసలు టైం కూడా ఎలా గడిచిందో కూడా తెలియదు అనమాట మనకి. ఇక ఇదిగోండి లిఫ్ట్ లో పైకి వచ్చామండి. ఇంకా పైన అంతా ప్రాంగణం ఇలా ఉంటది అనమాట స్వామి దర్శనానికి వెళ్లే దారిలో. ఇక మొత్తం షెడ్లు అన్ని వేశారు. ఇక్కడ కార్తీక మాసంలో బాగా దీపారాధనలు అవి బాగా చేస్తారండి. ఈ షెడ్లో ఈ షెడ్లో వైపు మళ్ళా రాగి చెట్టు ఉంది కదా, ఇంకా అటువైపు కూడా బాగా చేస్తారనమాట దీపారాధనలు. ఇదిగోండి ఇక దర్శనానికి లోపలికి వెళ్తున్నాము. ఇది లాన్ నుంచి బయట నుంచి లోపలికి వెళ్లే దారి అనమాట దర్శనానికి. మేమైతే ఫ్రీ దర్శనానికే వెళ్తున్నాంలేండి, ఎందుకంటే టికెట్లు కూడా ఉంటాయి. కానీ మేము టికెట్లు తీసుకోలేదు, ఎందుకంటే గర్భగుడిలో వెళ్లే టికెట్లు అనమాట అవి. మనం లోపలికి వెళ్ళకూడదు కదా, ఇంకా అందుకని ఫ్రీ దర్శనానికే వెళ్ళాము. మనం 500 టికెట్, 200 టికెట్, 100 రూపాయల టికెట్ ఉంటుంది అనమాట. అయితే 500 టికెట్ ఏంటంటే అభిషేకం చేయించుకోవచ్చు. అభిషేకానికి సిద్ధం చేస్తున్నారు. 500 అనమాట, 516 తీసుకుంటారనమాట. 200 టికెట్ ఏంటంటే గర్భగుడి లోపలికి వెళ్ళి స్వామిని దర్శించుకొని రావటం. 100 రూపాయల టికెట్ కూడా అంతేలేండి. ఇదిగోండి స్కూల్ పిల్లలు వచ్చారు, బుజ్జోళ్ళు నవ్వుతున్నారు. హాయ్ చెప్పండి అంటే. ఇంక దర్శనం చేసేది మనం సాంప్రదాయాలు మనమే పాటించాలి కదా. ఇక ఆ స్వామిని అంటూ ఏం వీడియో తీయకూడదు కదా, అందుకని ఏం తీయలేదు. ఇంక నేను వచ్చి ఇక అలా కూర్చున్నాను. ఇక మా వారిని చిన్న బిట్టు తీయండి అని అంటే తీశారనమాట. ఇంక ఇదిగోండి ఇంకా ఎదురు ఈ మెట్ల నుంచి లోపలికి రావచ్చు. ఇదేమో గర్భగుడిలోకి వెళ్ళే ద్వారం అనమాట. ఇదిగోండి నందీశ్వరుడు ఉన్నారు చూసారా. స్వామికి ఎదురుగా నందీశ్వరుడు ఎంత చక్కగానో ఉంటాడండి. నందీశ్వరుడు చేసుకున్న అదృష్టం కదా. ఇంక ఇదిగోండి ఇలా మొక్కుకొని ఎంచక్క మొక్కులు తీరిన తర్వాత ఇలా పొంగలు వచ్చి ఇక్కడ పొంగలు చేసుకొని ఆ మొక్కులు తీర్చుకుంటారండి. ఎంటికలు కూడా ఇస్తారు, నీలాలు అంటాం కదా, ఆ నీలాలు కూడా ఇచ్చి మొక్కులు తీర్చుకొని వెళ్తారండి. అయితే మెట్లు పూజ కూడా చేస్తారండి ఇక్కడ. ఇంక ఇదిగోండి ఇదేమో పైన పుట్ట అనమాట. ఈ పుట్టకాడేనండి మేము అప్పుడు రాయి మీద రాయి పెట్టాము, అలాగే ఇల్లు కూడా కట్టుకున్నామని చెప్పి నేను అంతకుముందు వీడియోలో కూడా చెప్పా కదా. ఈ పైన అనమాట. ఇంకా పైన పుట్ట దగ్గర రాళ్ళు పెట్టాలి. రాళ్ళు పెట్టి మన కోరిక ఏదైతే ఉందో అది కోరుకోవాలన్నమాట. రాయి మీద రాయి పెట్టి, అది ఇల్లు కావచ్చు, షాపు కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఏదైనా పొలం కొనుక్కోవాలంటే పొలం కావచ్చు, అలా ఏదైనా కానీ అక్కడ పుట్ట దగ్గర రాయి మీద రాయి పెట్టి కోరుకొని వస్తే సంవత్సరం లోపలే అది నీ దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా అనేది కూడా మనకు అనవసరం. అసలు అంత చక్కగా నెరవేరుద్ది అనమాట మన కోరిక. అదే చెప్పా కదండి, మన కోరిక స్వచ్ఛమై ఉండాలి, నీతిగా నిజాయితీగా ఉన్న కోరిక ఏదైనా సరే చక్కగా తీరిపోయిద్దండి కోరిక అనేది. ఇంకా మేమైతే అలాగే రాయి మీద రాయి పెట్టాము, అలాగే ఇప్పుడు ఇల్లు కట్టుకున్నాము, ఇప్పుడు ఉంటున్నాం కదా, ఆ ఇల్లు కట్టుకున్నాం అనమాట. ఆ రోజునంటూ ₹1 కూడా లేదండి మాకైతే చేతిలో. అది ఎలా అవిరిందనమాట. అదే డబ్బులు ఉంటేనే మనం కొనగలమా అని అంటే అది ఒక్కొక్క టైంలో చెప్పలేమండి మనం. ఆ రోజున మా దగ్గర డబ్బులు లేవు, అయినా ఈ స్థలం మాకు చేతికి వచ్చింది, మా అదృష్టం. ఇంకా అలాగే కట్టుకున్నాం అనమాట. ఇంక ఇదిగోండి ఇంటికి వచ్చి అసలు ఆ ఎండకి దెబ్బకి దిమ్మరిపోయినట్టు అయిపోయిందండి. ఇక వచ్చిన తర్వాత ఒక 10 నిమిషాలు అలా పడుకున్నాను. గుడి నుంచి వచ్చిన తర్వాత మంచం మీద అసలు పడుకోనండి, ఇక నేల మీదే పడుకుంటాను కాసేపు. ఇక మా వారు కూడా నిద్రపోయారు కాసేపు, అలసిపోయినట్టు అయిపోయింది అనమాట. ఇక ఈ రోజు వచ్చేసి కర్రీ పప్పుచారు చేశాము. ఇక వాటిల్లోకి గొట్టాలు ఉన్నాయి కదా, ఇక ఇవి వేయించుతున్నానండి. ఈ రోజుకి ఇదేనండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే అండి.